మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన సైక్లోథాన్ యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీర ప్రాంత భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సిఐఎస్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణలో సిఐఎస్ఎఫ్ సేవలు ఎంతో గొప్పవని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి మరింత పెరుగుతుందని తెలిపారు. అలాగే తీర ప్రాంత భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు సన్మానించుకుంటున్నారు. డయాస్ पे आ जाएंगे प्लीज. I request all CSF officers come on the dais please. CSF సంబంధించిన సైకిల్ ర్యాలీ వచ్చి ఉన్నది. దీనికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన యజ్ఞం సిఐఎస్ఎఫ్ తీసుకొని ఒక పల్లె ప్రాంతానికి తీసుకొచ్చి మనలో అవేర్నెస్ని నిర్వహించాలని, మనలో ఆలోచన శక్తిని పెంచాలని, మన పిల్లలు కూడా ఉద్యోగాలలో పొందే విధంగా ప్రోత్సహించాలని ఈ రోజున సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రామీణ ప్రాంత ప్రజల్ని ఉత్తేజపరిచేందుకు ఈ రోజున సైకిల్ యాత్రని కావల దాకా తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చినందుకు సిఐఎస్ఎఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన కావలికి రావడం నిజంగా మనకు అదృష్టం. ఇప్పుడే సుబ్రహ్మణ్య నాయుడు కూడా చెప్పాడు, లాస్ట్ ఇయర్ కూడా కావలిలోనే నిర్వహించారని. ఎవ్రీ ఇయర్ కావలి ప్రాంతంలో నిర్వహించాలని మరొక్కసారి సిఐఎస్ఎఫ్ను కూడా కోరుకుంటున్నాం. ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఎండనక వాననక నిరంతరం కూడా దేశ భద్రతకు రక్షణ కల్పిస్తున్నటువంటి పారామిలిటరీలో చేరి సిఐఎస్ఎఫ్లో చేరి ఈరోజు ఎన్నో సర్వీసులు, ఈ ఒక దిక్కడని కాదు, ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయో, అంటే ఇండస్ట్రీస్ అంటే ఏదో ఫ్యాక్టరీలు ఒకటే కాదు, ఎయిర్ ఫోర్సులు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఏదైనా అటువంటి వాటిలో వాళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు బాధ్యతలు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్ కానించి అన్ని ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ పరంగా భారతదేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి ఇంటర్నల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో జరిగే కార్యకలాపాలు అన్నింటిలోనూ సిఐఎస్ఎఫ్ అంటే మన అందరికి కూడా మిలిటరీ అంటే ఒకటి సముద్రం అంటే ఎక్కడో కాపలా కాస్తారని. ముఖ్యంగా వీళ్ళందరి ఉద్దేశం మన పిల్లల్ని వీళ్ళలాగా చేర్చాలని. అది మిలిటరీయా, ఎయిర్ ఫోర్సా, లేదా నేవీనా, సిఐఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సా, దేంట్లైనా కూడా
మన పిల్లలు దేశం మీద భక్తిని పెంచుకోవాలి. ఐ లవ్ ఇండియా అనేటువంటి ఒక నినాదం రావాలి. దేశం మీద ప్రేమను పెంచుకోవాలి. ఒకటి జీవనోపాధిని పెంచుకుంటూ దేశం మీద ప్రేమతో ఉన్న వ్యక్తి మాత్రమే ఇటువంటి వృత్తిలోకి రాగలరు. అటువంటి వృత్తిలోకి రావడానికి పిల్లల్ని అందరినీ ప్రోత్సహించేందుకు మన గ్రామీణ ప్రాంతకు వచ్చి మన అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లల్లో అటువంటి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీల పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళల్లో కూడా ఒక అవేర్నెస్కి తీసుకొచ్చినటువంటి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళా కండక్ట్ చేయండి. ఇంకా ఎక్కువ మందితో కూడా మనం గ్యాదర్ చేసి ఎక్కువ మంది అకాడమిక్ చదువుకునేటువంటి 10th దాకా చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా మీ దగ్గర మేము అసెంబ్లీ చేస్తాం. తప్పకుండా ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిద్దాం. ఎందుకంటే ఇది మీ 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 వెనక ఉన్నటువంటి తపన ఆ పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ వెస్ట్ బెంగాల్, ఎక్కడ కొచ్చిన్, ఎక్కడ గుజరాత్, ఎక్కడ కొచ్చిన్, దాదాపు 6533 కిలోమీటర్లు ఈరోజు సైకిల్ యాత్ర. అంటే ఇది వాళ్ళు ఏమీ దేనికో సెక్యూరిటీకి వచ్చేది కాదు, మనల్ని అవేర్నెస్ తేవడం కోసం వాళ్ళ యొక్క కర్తవ్యం మనలో మార్పు తీసుకొచ్చి ఎక్కడ సముద్రం ఈరోజు మన అదృష్టం ఉంది. భారతదేశానికి 3 వైపుల సముద్రం ఉంది, ఒకవైపున హిమాలయాలు ఉన్నాయి. అటువంటి సముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడో ఇక్కడ ఏదో ఒక విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా మనలో అవేర్నెస్ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కడూ ఒక సైనికుడు కావాలి. దేశ భద్రత కోసం మన ప్రాంతంలో మనమే పహారా కాసుకోవాలి. నిరంతరం మనకు జరిగేటువంటి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు మనమే ఒక సైనికుడిగా తయారై కూడా అభినందిస్తున్నా. మా మిత్రుడు రామకృష్ణని, గ్రామ పెద్దలందరినీ కూడా, కాపులందరినీ కూడా అభినందిస్తున్నా. ఎవరో కాదు, అందరం చేయాలని అందరూ కలిసి ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు, వాళ్ళకు ఒక అప్రిషియేషన్ ఇచ్చారు. వాళ్ళు పడ్డ కష్టమంతా కూడా మర్చిపోయేటట్టు మీరు ఆహ్వానించిన విధానానికి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇచ్చేటువంటిది మన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి మా ఉపన్యాసాలు రోజు ఉండే అవి కాదు, ఇంకా వాళ్ళు ఏదో కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టిన వాటిని తిరగిద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.